కాలకాలుడు ఆయన, కాలునికే కాలుడు, యముడికి యముడు. కాలం మనల్ని శాసిస్తే కాలాన్ని ఆయన శాసిస్తాడు. అందుకే కాలాతీతుడు, మహాకాలుడు ఆయన. యముడు అంత దూరం పడ్డాడు. అప్పుడు ముందు తన భక్తుని మీద చెయ్యి వేసి తర్వాత కొట్టేట. ఎంత కారుణ్యం అండి! అంటే ముందు భక్తుడిని చేరదీయడంలోనే ఆయన చూపిస్తున్నాడు. అవతల వాడిని శిక్షించడం ఆయన ముఖ్యం కాదు, తన వాడిని రక్షించడం ఆయనకు ముఖ్యం. ఇక్కడ ఆ చేరదీశాడు ఆ ప్రేమగా. తర్వాత కూర్చున్నాడు, అమ్మవారి పక్క కూర్చున్నారు. ఆ పిల్లవాడిని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని తల నిమిరి 7 కల్పాల ఆయువు నీకు ఇచ్చాను పో అన్నాడు. ఇక్కడ 7 కల్పాలు, సంవత్సరాలు కాదు, కల్పాలు. కల్పం అంటే ఎవరికైనా ఐడియా ఉండొచ్చు. యుగాలు తెలుసు కదా, 4: కృతత్రేత, ద్వాపర, కలియుగములు. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అలాంటి కల్పాలు 7 కల్పాలు ఆయువు